ధన్యులు అంటే ఏమిటి అర్థము? ధనం ప్రాప్తాః ధన్యాః. ధనాన్ని పొందినవాడు ధన్యుడు అని అర్థం. ధనం అంటే డబ్బులా? కాదు. తల్లిని గురించిన ఒక జ్ఞానం అనే ధనం. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ధన్యులు. అంటే వీళ్ళు ఏదైతే పొందవలసి ఉందో దాన్ని పొందేసేశారు. వీళ్ళ జన్మ ధన్యం అయిపోయిందండి అంటాం మనం. ఏమిటి జన్మధన్యం అవటం అంటే? ఏది పొందాలో దాన్ని పొందితే జన్మధన్యమైంది. ఏదో మనకి ఓ సినిమా హీరోనో ఓ క్రికెట్ స్టార్నో ఎవరినో కలవాలని కోరికుంది. మీ అదృష్టం బండింది, వాడెప్పుడో ఎక్కడో కలిశాడు. ఏమంటారమ్మటే మీరు? అబ్బా నా జన్మ ధన్యం అయిపోయిందండి, నేను పలానా హీరో గారిని కలవాలనుకున్నా కలిసేసాను ఈరోజు అంటాడు. అంటే నేను ఏదైతే పొందాలి అని చెప్పి అనుకుంటున్నానో దాన్ని గనక పొందేశానంటే చాలు, ఇంకా నాకేం అవసరం లేదు అని అనుకుంటాను చూసారా, అప్పుడు నా జన్మ ధన్యమైపోయినట్లు. ఇలాగ మనల్ని తమని తాము ధన్యజీవులుగా చేసుకున్న కొంతమంది మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? తల్లిని గురించిన 4 మంచి విషయాలు తెలుసుకొని ఆమెకు సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని పొందుతూ ఉండినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్లకు ఏ విధమైన ఇబ్బంది లేదన్నమాట. కనుక మనసి విలసితాక్ష్ణాః తే మహిమానం నిధిమివ వీక్షమాణాః భుంజతే. మరి వీళ్ళు పొందిన ఆ జ్ఞానం ఎక్కడుందండి, ఏ విధంగా ఉందండి అంటే, మనసి విలసిత అక్ష్ణా, వాళ్ళ యొక్క మనస్సులో ప్రకాశిస్తున్నటువంటి ఒక కాంతి, ఒక కన్ను. ఏమిటి ఆ కన్ను అంటే జ్ఞానం అనేటువంటి ఒక కన్ను. ఈ జ్ఞాన నేత్రం చేత అమ్మని వాళ్ళు దర్శించుకుంటున్నారు. అంటే తల్లిని గురించిన జ్ఞానాన్ని పొందటానికి కావలసిన ఒక అద్భుతమైనటువంటి స్థితిని వీళ్ళందరూ పొంది ఆ జ్ఞానంతో తల్లి యొక్క దర్శన భాగ్యాన్ని పొందే ధన్యత్వాన్ని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇది పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క జన్మ ధన్యమైతున్నటువంటిది. మనసి విలసిత అక్ష్ణా తే మహిమానం నిధిమివ. ఇప్పుడు వీళ్ళు ఈ కంటితో ఏం చూస్తున్నారు అనంటే, ఒక దాచిపెట్టబడిన నిధిలాగా ఉన్న నిన్ను దర్శించుకుంటున్నారు. ఇది కూడా ఈ అంజనం వేసే ప్రక్రియలో ఒక భాగం. ఇంతకుముందు నేలలో ఎక్కడో లంకె బిందెలు అవి దాచిపెట్టబడి ఉన్నాయండి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ లంకె బిందెలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అంటే అంజనం వేయించండి తెలుస్తుంది అంటారు. ఆ అంజనం వేసి వాడు ఏదో ఇలా చూసి, అగో ఫలానా చోట తవ్వండి, అక్కడ మీకు లంకె బిందెలు దొరుకుతాయి. అరే దొరికాయో లేదో తర్వాత విషయం, కానీ దీని యొక్క ప్రాసెస్ అది. అలాగా వీరు కూడాను ఈ జ్ఞానము భక్తి అనేటువంటి కంటి ద్వారా వేదాలలో దాచిపెట్టబడిన రహస్యమైన ధనమైన లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళుగా అవుతూ ఉన్నారు. వీక్షమాణాః భుంజతే. అలాంటి వారు ఎవరండి అంటే, దైవీ సంపదం అభిజాతానను, వాళ్ళు కదా దైవ సంబంధం పడిసినటువంటి సంపదను అనుభవించటానికి పుట్టినటువంటి వారు అంటున్నాడు. మనకి కావాలి సంపద. ఎలాంటి సంపద? పనికి మాలిన చిత్తు కాగితాల సంపద. ఆ నోట్ల కట్టలు ఈ నోట్ల కట్టలు ఇంత ఇంటి నిండా పరుచుకొని ఉంటే వాటిని చూసి మనం ఆనందిస్తాం. ఆ రోజు రాత్రికో పక్క రోజు ఉదయమో ఏమయ్యా ఈ కట్టలన్నీ కూడా పనికి మాలినం అయిపోయినాయి అని చెప్పి గవర్నమెంట్ ఒకసారి అనౌన్స్ చేసిందంటే ఈ డబ్బంతా కూడాను బుగ్గిలో పోయాల్సిందే, దేనికి పైసాకి పనికి రాదు.
అబ్బెబ్బే అందుకే మేము కాగితాల రూపంలో దాచిపెట్టుకోలేదండి, బంగారం రూపంలో దాచిపెట్టుకున్నాం. పోనీ బంగారం అయినా కానీ అన్ని లోహాల్లో ఒక లోహం లాంటిదే కదా బంగారం. మిగతా వాటి లాగానే దీనికి కూడాను విలువ తగ్గిపోతే ఏం చేసుకుంటా దాన్ని? ముక్కలు కొట్టుకొని ఇంటి నిండా పరుచుకోవాల్సిందే, దేనికి పనికిరాదు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా లౌకికమైన సంపదలు. ఈ సంపదల వెనకాల పరిగెత్తుతో మొదలెడితే మనకి నిజమైన లక్ష్మీదేవి లభ్యమవుతుందా? ఏనాటికి లభ్యమవుతుంది. ఏ ధనమైతే శాశ్వతమో, ఏ ధనాన్ని పొందటం చేత ప్రపంచంలోని ఇతరమైన సర్వ సంపదలను నువ్వు అనుభవిస్తావో అది నిజమైన సంపద, అది నిజమైన లక్ష్మి. ఆ లక్ష్మిని పొందటమే నీ జీవితంలో పరమార్థమై ఉండాలి తప్ప ఇతరమైన విషయాలు ప్రధానం కాకూడదు. ఇది మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం అన్నమాట. కనుక వాళ్ళు అటువంటి దైవీ సంపదను పొందిన వాళ్ళుగా ఉంటున్నారు కదా అన్నాడు.